వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ ఆడతాడా లేదా అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ మెగా టోర్నీకి బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుమ్రాను ఆడించాలా వద్దా అనే విషయంలో బీసీసీఐతో పాటు భారత జట్టు మేనేజ్మెంట్కు ఎటు తేల్చుకోలేకపోతోంది. బుమ్రా ఇంకా 100% ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు న్యూజిలాండ్కు వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ వైద్య బృందం ప్రస్తుతం న్యూజిలాండ్కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికల్లా బుమ్రా కోలుకోవడం అద్భుతమే అవుతుంది. ఇంగ్లాండ్తో జరిగే మొదటి 2 వన్డేలకు బుమ్రా దూరం కానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 3వ వన్డేలో బుమ్రాను ఆడించే ఉద్దేశంలో ఉన్నారు. అయితే బుమ్రా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అలా జరగడానికి అవకాశం లేదని తెలుస్తోంది. సెలెక్టర్లు ఫిబ్రవరి 11 వరకు జట్టులో మార్పులు చేయొచ్చు. ఆ సమయానికి కోలుకోకపోతే బుమ్రా స్థానంలో మరొకరిని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. ఒకవేళ గాయం కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేయొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో సిరాజ్కు చోటు దక్కని విషయం తెలిసిందే.